వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని డిఎస్సీ అభ్యర్థులు ప్రతిజ్ఞ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. అధికారంలోకి రాకముందు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలు భర్తీలు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని డిఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. మాయ మాటలతో మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పుట్టపర్తిలో నిరుద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఏపీడీఎస్సీ అభ్యర్థులైన మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము. 2019లో ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాటిని భర్తీ చేయకపోగా మెగా డిఎస్సీ అని చెప్పి మభ్యపెట్టి మెగా డిఎస్సీ బదులు మినీ డిఎస్సీ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 10 లక్షల మంది అభ్యర్థులు తగిన గుండెతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాబోయే ఎన్నికలలో మా కుటుంబ సభ్యులతో 40 లక్షల ఓటర్ల సమూహంతో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మనసా వాచా కర్మణ నమ్ముతూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మాకు ఉంది ఓటు. నిరుద్యోగుల ప్రతిజ్ఞకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరుద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కూడా ఈ ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా సత్సాయి జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో నిరుద్యోగులు చేసిన ప్రతిజ్ఞ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు చేశారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదంటూ కూడా నిరుద్యోగులు వినూత్న రీతిలో ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా డిఎస్సీ పోస్టులు విడుదల చేస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ కేవలం ఒక్క పోస్టు కూడా విడుదల చేయలేదు. కేవలం కొద్ది నెలల ముందు అధికారం కోల్పోతున్నామన్న దశలోనే ఈ తరహాలో డిఎస్సీ పోస్టుల గురించి నోటిఫికేషన్ జారీ చేశారంటూ కూడా నిరుద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్తాము. దాదాపు 20,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఒక్కొక్క నిరుద్యోగి ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. మొత్తంగా రాష్ట్రంలో 40 లక్షల వరకు నిరుద్యోగుల ఓట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీరును నిరసిస్తూ కూడా ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెప్తాము. త్వరలో మాకు ఓటు ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటు రూపంలోనే బుద్ధి చెప్తామంటూ నిరుద్యోగులు చేసిన ప్రతిజ్ఞ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.